న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా లోక్ అదాలత్, తెలంగాణ హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ. మేడారం జాతర బందోబస్తుకి వచ్చే సిబ్బందికి తగిన వసతులు కల్పించాలి. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్. కరీంనగర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవాలి. జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర కమిటీ సభ్యులు విలాసాగరం పృథ్వీరాజ్. ఈ నెల 12న జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ పెద్దపల్లి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం. జిల్లా అధ్యక్షులు ఎజ్జ రాజయ్య. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ సాఫ్ట్ బేస్బాల్ సెలక్షన్ ట్రయల్స్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల సహాయాధికారి సంకీర్త్. ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి. 3వ పేజ్ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్. హనుమకొండ జాతీయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం. నిర్వాహకులు పోలోజు రాజ్ కుమార్ ఆచార్య. హైదరాబాద్ బీసీ ఉద్యమాల్లో సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చివరిది కావాలి. వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్, బీసీ రాజ్యాధికార సమితి. హనుమకొండ సాయి ఈశ్వరాచారి ఆశయ సాధన సభలో ఘన నివాళులు. గోదావరి కని సింగరేణికి అనుబంధ సంస్థలుగా సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో పేర్ల రిజర్వ్ అనుబంధ కంపెనీలను లాభదాయకంగా నిర్వహించాలని సూచించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ. రామగిరి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత. వేములవాడ సంఘ పురోగతికి పాటుపడతాం. పద్మశాలి నూతన కార్యవర్గం ఎన్నిక. సిద్దిపేట్ బండి భాగ్యలక్ష్మి దశదిన కర్మలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే.